హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుండి 10th క్లాస్ విద్యార్థులతో ఎదురు చూస్తున్నారు ట్రిపుల్ అడ్మిషన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని. సో ఈ ఏడాది అయితే మనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. 10th క్లాస్ రిజల్ట్స్లో తేడా వచ్చాయని చాలామంది అయితే దాన్ని వ్యతిరేకించడం, అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికోసం సానుకూలంగా ఆలోచించడం జరిగింది. ఈ ఏడాది ట్రిపుల్ అనేది 10th క్లాస్ మార్క్స్ బేస్ మీద ఇస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అయితే 10th క్లాస్ మార్క్స్ అనేది ఆఫ్టర్ 2 years తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ పెడుతున్నారు. పిల్లలు రెడీగా లేరు కాబట్టి, అండ్ చాలా రిజల్ట్స్ అనేవి కూడాను కాస్త ఇబ్బందిగా వచ్చాయనే ఉద్దేశంతో ఇప్పుడైతే ట్రిపుల్ ఐటీకి ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఏదైతే సప్లీ అవుతుందో సప్లీ కానివ్వండి, బెటర్మెంట్ కానీ పిల్లలు రాసుకున్న తర్వాత వాళ్ళ యొక్క మార్కులను కన్సిడర్ చేసి ఈ ఏడాది అయితే ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఈరోజు అయితే ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం 4 ట్రిపుల్ ఐటీలు, అంటే ఒక్కొక్క ట్రిపుల్ ఐటీలో 1100 సీట్లు ఉంటాయి. ఇంతకుముందు 1000 సీట్లు ఉండేవి, కానీ ఈబీసీ వాళ్ళకి మరో 100 సీట్లను యాడ్ చేయడం ద్వారా మొత్తంగా మనకి 4400 సీట్లు అయితే ఇప్పుడు 4 ట్రిపుల్ ఐటీలలో మనకు ఉన్నాయన్నమాట. ఈ 4 ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ నిర్వహించడానికి నోటిఫికేషన్ అయితే చాలామంది ఏంటంటే చాలా ఫేక్ వెబ్సైట్లో కూడా మీకు చూసే ఉంటారు. జూన్ 12 నోటిఫికేషన్ వచ్చింది, జూన్ 20 కన్క్లూజ్ అయిపోతుందని చాలా ఫేక్ వెబ్సైట్లో కూడాను మనకు రావడం జరిగింది. సో దానికి సంబంధించి ట్రిపుల్ ఐటీ వాళ్ళు కూడాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. మేము ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు, తొందరలో దీని గురించి నిర్ణయం తీసుకుంటామని. ఇప్పుడైతే దాన్ని పేపర్లో కూడా రావడం అయితే జరిగిందనమాట. సో ఆర్జీయూకేటీ ఛాన్సలర్ అయినటువంటి ఆచార్య కేసీ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఒకసారి చదువుదాం. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపలపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో పీయూసీల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు గాను ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి గురువారం తెలిపారు. నూజివీడు సాక్షితో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణైన వారిని కూడా ప్రభుత్వం రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తున్నందున జూలై నెలాఖరుకు 10వ తరగతి పరీక్షల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఆగస్టు తొలివారంలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. సో అంటే ఏదైతే ఈ ఏడాది సప్లిమెంటరీ కానివ్వండి, అదేవిధంగా బెటర్మెంట్ కానీ రాస్తున్నారో వారి యొక్క మార్క్స్ని కూడా కన్సిడర్ చేసి వాళ్ళని కూడాను ట్రిపుల్ ఐటీ సెలక్షన్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏడాది ఇంకో మాట కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు డిప్రవేషన్ స్కోర్ను ఇవ్వడం జరుగుతుందన్నారు. అంటే కాగా జూలై 8న ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ పదవిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తామని, త్వరలోనే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమిస్తామని తెలిపారు. అంటే డిప్రవేషన్ అనేసరికి చాలామంది అంటారు, సార్ ఇంతకుముందు మనకు 0.4 గ్రేస్ పాయింట్స్ అనేవి ఉండేవి కదా. సో అలానే ఈసారి మార్క్స్ యాడ్ చేయబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు అనేవి మనకి ఆగస్టు 8న మనకు తెలియపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి సో ఎవరైతే ట్రిపుల్ ఐటీ కోసం అడ్మిషన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో మీరు మరి కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఇది ఈ వీడియో యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం. కాబట్టి ఫేక్ వెబ్సైట్లు అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్స్ నమ్మొద్దు. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకండి. సో మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్ అయ్యేంత వరకు మనకి ఎటువంటి నోటిఫికేషన్ రాదు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అవ్వాలి అండ్ వాటి యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకు ఏపీలో ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కావాలనుకున్నా, ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్స్ రావాలనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.